బాబు, దీనికి శివుడి ఏకముఖి రుద్రాక్షను జత చేసిస్తాను. అంతా శుభమే జరుగుతుంది. హరి ఓం. బాబు, శివుడి ఏకముఖి రుద్రాక్ష జత చేసిస్తున్నాను. అంతా శుభమే జరుగుతుంది. తీసుకో. అంతా శుభమే జరుగ్గాక. మేడం, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే అభి, అవసరమైతే ఫోన్ చేయి. సరే మేడం, ఉంటాను స్వామీజీ. అలాగే. భారత్, డబ్బులు ఇవ్వు. నరసింహమూర్తి గారు, మీకు చెందాల్సిన సంభావన. వస్తానమ్మా. రే మేడం, భిక్షపతిని తీసుకురమ్మని ఫోన్ చెయ్యి. అలాగే మేడం. భిక్షపతి, చూడు, పులిగోర్ని బాగా చూడు. భిక్షపతి, ఏంటి అలా చూస్తున్నావు? ఇది ఎలా దొంగిలించానా అనా? బుర్ర బుర్ర వాడాలి. రేయ్ మేడం, ఇందులో ఉన్న చిప్పుని బయటికి తీ. మేడం, ఇందులో చిప్పు లేదు మేడం. మేడం, కొట్టండి మేడం. ఏమనుకున్నావురా? మేడం, పులిగోరలో చిప్పు ఉంటున్నావు కదా, ఎక్కడుందిరా? చూపించు, రా చూపించు. అందులోనే పెట్టాను మేడం. ఏది? చూపించురా, చూపించు. ఏది? తీసుకో. మేడం, ఇది క్రాక్ అయిందంటే చిప్ ఎక్కడో జారిపోయి ఉంటుంది మేడం. ఎలా పడిపోతుంది? అది నాకు కావాలి, అది నాకు కావాలి. రే, వీడి చంపేడు. నాటకాలు ఆడుతున్నాడు. మేడం, ఆవేశపడకండి మేడం. అభి ఎక్కువగా ఆశ్రమంలో ఉంటాడు కాబట్టి అక్కడే ఎక్కడో జారి పడిపోయి ఉంటుంది. వెతకండి, అది నాకు కావాలి. నా చేతికి రాకపోతే అన్నం పెట్టి అరచేతుల్లో మీ కుత్తుకులుంటాయి. వెళ్ళండి. అలాగే మేడం. అది నాకు కావాలి, ఆ చిప్ నాకు కావాలి. కూరగాయలమ్మా, కూరగాయలు, వంకాయలు, బెండకాయలు,
పచ్చి సొరకాయ విజయ్, 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 అమ్మా ఏంటమ్మా వినపట్టం లేదా? వినబడిందమ్మా. నా వాయిస్ వినపడి ఉంటే నువ్వు ఇక్కడ నిలబడవు. చెప్పండి అమ్మా. తాజా కూరగాయలు వచ్చినట్టునే తీసుకున్నావా? ఉన్నాయమ్మగారు. రేపు మళ్ళీ మార్కెట్కి వెళ్తాం కదా, అప్పుడు మళ్ళీ తీసుకుని వస్తాను. ఏసీ కార్లో తిరగడానికి బాగా అలవాటు పడిపోయారా? ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవాలి. నేను బేరమాడి అఖిలక్కకి 10-20 మిగిలిస్తాను. తాజా కూరలమ్మా, కూరగాయలు. ఈవిడ లక్షలు ఖర్చు పెట్టి 10-20 మిగిలిస్తుందంట. వంకాయ, టమాటా, సొరకాయ, పాలకూర, బెండకాయ, అమ్మాయి ఇలారా. వస్తున్నానమ్మా. దించు. టమాటాలెంత? 40 అమ్మా. ఈ వంకాయలెంత? 30 రూపాయలమ్మా. ఇవి అమ్మేసి లక్షాధికారి అయిపోదాం అనుకుంటున్నావా? ఇంత రేటు చెప్తున్నావు? మార్కెట్లో కూరగాయలే లేవమ్మా. నీ గంపలో ఉన్నాయి కదా, 10 రూపాయలు తగ్గించివ్వు. సరే తీసుకోండి అమ్మా. అడగకపోతే అఖిలక్కకి 10 రూపాయలు నష్టం వచ్చేది. అమ్మాయి తను చూడు ఎలా ఫైట్ చేస్తున్నాడు. అవన్నీ ఎందుకు చూస్తావురా? హీరో అమ్మాయి తను ఆ అక్కను కాపాడాడు. గొలుసు దొంగల్ని ఇంకా తన్నాల్సింది. ఏంటది అంత ఆసక్తిగా చూస్తున్నారు? టీవీలో చూయించారు కదమ్మా గొలుసు దొంగల్ని. ఇటు చూడండి వాళ్ళని అబ్బాయి ఎలా కొట్టాడో. సౌందర్య, ఈ అమ్మాయి మీకు తెలుసా అమ్మా? బాగా తెలుసు. ఈ వీడియో మీకెక్కడిది? గండి మైసమ్మ గుడి దగ్గర మాకు కూరగాయల తోట ఉంది. అక్కడ గొడవ జరుగుతుంటే నా కొడుకు ఫోన్లో ఇట్లా తీసినాడమ్మా. అవునా బాబు, ఇది నా మొబైల్లో షేర్ చేసుకునిస్తాను. టీవీలో వచ్చింది కదా మేడం. ఖాళీ టైంలో నేను కూడా చూసుకుందామని. సరే మేడం. ఇదిగో నీ ఫోన్. ఎంతమ్మా కూరగాయలు? 100 రూపాయలమ్మా. ఇదిగో 100 కదమ్మా. ఇంకో 100 ఎందుకిచ్చానో తెలుసా? మాకు తెలిసిన అమ్మాయి సినిమా చూపించావు కదా, అందుకు. పర్లేదులే, ఉంచుకో. సరే అమ్మా. ఓసే సౌందర్య, టీవీలో నువ్వు కనపడకుండా అఖిలక్క ముందు మేనేజ్ చేశావు. ఇప్పుడు నేను షో చూపిస్తానే. ఈరోజు క్రిష్ బావని నా గెటప్తో పడగొట్టేస్తాను. లుక్ చూసి అవ్వక్కవలసిందే. ఎవరు ఎవరో చెప్పుకో బావా. ఆశా? స్వీటీనా? కాదు. ఉషా? లిల్లీ? నటాషా? టూ మచ్ బావా. వాళ్ళందరూ గుర్తొచ్చారు కానీ టచ్ చేసిన నేను మాత్రం నీకు స్ట్రైక్ అవ్వలేదా? ఓసిన తింగర్ బుచ్చి, బావా నేనెవరో చెప్పు అనగానే నువ్వే అని గుర్తుపట్టలేను అనుకున్నావా? నిన్ను ఉడికించి ఫ్రై చేయాలనే ఆట పట్టించాను. సర్లే, ముందు నా గెటప్ ఎలా ఉందో చెప్పు. అదిరిపోయింది అనుకున్నాను. డ్రెస్ కాదు, నా గుండె. ఫ్యాషన్ బావా, బ్రాండెడ్ యూనో. బ్రాండెడ్ కాదు, బ్రెయిన్డెడ్. ఇలాంటి గౌన్ వేసుకున్నావేంటి చైత్ర? నీకు నచ్చలేదా? ఎవరికి నచ్చదు. గంగిరెద్దులా ఉన్నావు. ఏంటి భవాని, ఫిదా అయిపోతాడు అనుకుంటే తిట్టిపోయాడు. పిచ్చి చైత్ర, ఇలా బుట్ట బొమ్మలా తయారైతే ఎవ్వడు చూడ్డే. మగాడు పడాలంటే కనిపించి కనిపించకుండా తనకే తెలియకుండా కవ్వించేలా ఉండాలి. అప్పుడే పడతారు. దెన్ వాట్ షుడ్ ఐ డు భవాని? బట్టల సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ వీడియో చూడు. ఏంటిది? చీరలవాడొచ్చినప్పుడు టీవీకి అడ్డంగా నిలబడి న్యూస్ కనబడకుండా మేనేజ్ చేసిన సౌందర్య ఎక్స్క్లూజివ్ వీడియో ఇది.
చూస్తే నీకే అర్థమవుతుంది. చూడు. అది అభి దగ్గరుంది. రౌడీలతో ఫైట్ కూడా చేశాడు. ఏం జరుగుతుంది? ఆ రోజు జరిగిన గొడవ టీవీలో వస్తే అది అక్కకు తెలియకుండా జాగ్రత్త పడింది. గుడికని చెప్పి అభి ఒళ్ళోకి చేరింది. వెళ్ళి వెంటనే గ్రానికి చూపించు భవాని. ఇంట్లో నుంచి దాన్ని బయటకు పంపించేస్తుంది. వద్దు, ముందు అక్కకి చూపించకూడదు, సౌందర్యకే చూపించాలి. అది భయంతో ఏడిస్తే, అది నన్ను వణుక్కుంటూ అడుక్కుంటే అప్పుడే దాన్ని ఆనందంతో ఏడిపిస్తూ అఖిలక్క దగ్గర సినిమా ప్రదర్శించాలి. నువ్వు సూపర్ భవాని, సూపర్. ఇప్పుడు చూస్తావుగా నా టాలెంట్. పద పద. ఏంటమ్మా సౌందర్య, అద్దంలో చూసుకొని మురిసిపోతున్నావా? కొద్దిసేపటి తర్వాత ఆ మొహం ఎర్రగా కందిపోయి ఉంటుంది కదా, అందుకే ఇప్పుడే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నన్నెవరో కొడతారు, ఏడుస్తాను అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? జరగబోయే సీన్ అదే కదా సౌందర్య. టైం లేదేమో, అభిని కలిసి రావాలి కదా. చైత్ర, సరిగా మాట్లాడు. ఇది కూడా నాలాగే మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. నువ్వేమనుకోవద్దమ్మా. అవును, నువ్వు అభిని కలిసి ఎన్ని రోజులైంది? అంటే చాలా రోజులైంది. ఓహో, అలాగా. ఎందుకలా అడిగారు? ఏం లేదు, నిన్న టీవీలో న్యూస్ వస్తే చూశానులే. ఆ వీడియో సరిగ్గా చూడనే లేదు, మిస్ అయిపోయాం. హెడ్లైన్స్ మాత్రమే చూసాం కదా. అయ్యో, మనం చూడకపోయినా సౌందర్య చూసే ఉంటుంది. చూసావా? లేదు, నేను ఏ వీడియోలో చూడలేదు. ఇందాక ఎవరో నా మొబైల్కి ఆ న్యూస్ వీడియో పంపించారు. ముచ్చటగా ముగ్గురం కలిసి చూద్దామని వచ్చాం. ఎంత ఆత్రంగా చూస్తుందో చూడు భవాని. ఆ మాత్రం ఉండదా? ఇలా చూడు. నువ్వు అభి తోటకెళ్ళారా? గుడికి వెళ్తానని చెప్పి నువ్వు నడిపించే బాగోతో ఇదా? ఆహాహాహా, ఓహో, ఎంత బాగా కవర్ చేసావే ఇంట్లో. ఇది గనక అఖిలక్క చూసిందంటే నీ గూబలు గుయ్యమనవా? భవాని బామ్మ, ఆ పని చేయకండి. ఈ వీడియో చూస్తే అమ్మ చాలా బాధపడతారు. ప్లీజ్ చేయించకండి. అడుక్కుంటున్నావా? అడుగుతున్నాను, దయచేసి ఈ వీడియో మాత్రం చూపించకండి. నేను గుడికని చెప్పి అభిని కలిసిన మాట నిజమే, కానీ కలవక తప్పలేదు. అబ్బా, ఎంత ఈజీగా చెప్తుందో చూసావా భవాని? సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చేయను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్విలా మమ్మల్ని అడుక్కుంటే ఎంత బాగుందో తెలుసా వినడానికి? ప్లీజ్, అభిని నేను కలిశానని అమ్మకి మాత్రం తెలియదు. మీకు దండం పెడతాను, ఆ వీడియో చూపించకండి ప్లీజ్. చూపించకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయమంటారు చెప్పండి, నేను చేస్తాను. చైత్ర, సౌందర్యని కూడా పని మనిషి పార్వతిలా మారిస్తే బాగుంటుంది కదా? అవును భవాని, సూపర్ ఐడియా. మా బట్టలు పెండడం నుంచి మా కాళ్ళు పట్టేదాకా నువ్వు అన్ని పనులు చేయాల్సిందే. కాదు కూడదు అంటే ఈ వీడియో అఖిలక్క కళ్ళ ముందుంటుంది. ఇంకా చూస్తావేంటి? భవానికి హాట్ గా స్నాక్స్ తీసుకురా. మరి నీకు
నేను క్రిష్ బావతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను. నేను వచ్చేలోపు ఊడిగం చేయించు భవాని. దీని గ్లామర్ కొట్టుకుపోయి దీనంగా ఉండాలి. ఎంజాయ్ భవాని, బాయ్. స్నాక్స్ నా రూమ్ కి తీసుకురాపో. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళు. మీరు పని చేస్తున్నారేంటమ్మా? ఏ నేను చేయకూడదా? నేను నేను చేస్తాను. నాకు వేరే పనే ఉందని. చెప్పమ్మా, నేను చేస్తాను కదా. పర్లేదులే విజయన్న, నువ్వు వెళ్ళి పెరట్లో మొక్కలకి నీళ్లు పట్టరాపో. అలాగేనమ్మా. ఫోన్ కట్ చేస్తుంది అంటే ఏంటి కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు? ఏం కట్ చేస్తున్నావు? బంగాళదుంపలు. వావ్, ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. నన్ను ఆల్రెడీ ఫ్రై చేశారు, కానీ నేనేం బాలేను. నాకు చిరాగ్గా మంటగా ఉంది. ఏమైంది సౌందర్య? నీకేంటయ్యా, మగ మహారాజువి, ఎక్కడైనా తిరుగుతావు. అయితే ఏంటని కాలర్ ఎగరేసుకుని తిరుగుతావు. ఇప్పుడు ఏమైందో చెప్తే నాకు అర్థమవుతుంది. వద్దు వద్దన్నా ఆ తోట దగ్గరికి తీసుకెళ్లావు. అక్కడ దొంగలు కూడా ఒకటి. తీరా ఇంటికొస్తే టీవీలో వార్తలు. ఎవరికి కనపడకుండా మేనేజ్ చేశాననుకుంటే ఆ భవాని ఆ వీడియోని ఎలాగోలా సంపాదించి అఖిలమ్మకి చూయిస్తానని బెదిరిస్తోంది. ఇంకేముంది, నేను గుడి పేరుతో బయటికి రాలేను. అంతేనా? ఏంటి అంతేనానా? అంటే నేను నిన్ను కలవకుండా ఉంటే కూడా నీకు సంతోషమేనన్నమాట. అది కాదు సౌందర్య. సరే, నేను చెప్పినట్టు చే. భవానీ నెంబర్ నాకు వాట్సాప్ చేయి. నేను ఒక మెసేజ్ పెడతాను. ఆమెను మాటల్లో పెట్టి ఆ లింక్ని క్లిక్ చేయి చాలు. ఆ మొబైల్ని హ్యాక్ చేయొచ్చు. మెమరీ కార్డులో ఆ వీడియో ఎక్కడుందో చూసి డిలీట్ చేస్తాను. నువ్వు మొబైల్ లైన్లోనే పెట్టుకో. అలాగే, నీకు భవానీ నెంబర్ పంపిస్తాను చూడు. ఓకే. తీసుకోండి బామ్మ. మేడం అను. బామ్మ ఓల్డ్ ఫ్యాషన్. అలాగే మేడం. ఏంటి లేట్ అయింది? మీకు కావలసినవన్నీ రెడీ చేసే లోపు కొంచెం లేట్ అయింది మేడం. వీడియో నా దగ్గరుంది కాబట్టి ఎంత వినయంగా ఉన్నావో చూసావా? తీసుకోండి మేడం. తీసుకోవడమేంటి, తినిపించాలి. కమాన్. నోరు తెరవండి మేడం. అలా పెడుతున్నావేంటి? వణుకుతూ పెట్టు. ఆ చెయ్యి ఖాళీగానే ఉంది కదా, ఆ కొంగుతో ఊపుతూ ఉండు. కొంచెం వేడిగా ఉంది. ఏసీ ఆన్లోనే ఉంది కదా మేడం. నాకు తెలీదా? కానీ నాకు నీ కొంగు నుంచి వచ్చే చల్లగాలే కావాలి. తప్పకుండా ఊపేస్తాను మేడం. ఆహాహాహాహా. స్వర్గంలో ఉన్నట్టుంది. మేడం,
ఒక్క ఫోన్ కాల్ ఏంటి? ఒకే ఒక్క ఫోన్ కాల్ మాట్లాడుకోవచ్చా? సర్లే కానీ ఆగో.